కొంచెం తొక్కరా అంటే ఇంత తొక్కుతావా బండ వెధవా. ఛీ! ఇదిగో ఒక్కొక్కరు వచ్చి రాసుకోండి. అమ్మా అందరూ పాపం ఇది ఎలా రాసుకుంటారమ్మా? నువ్వు కూడా ఏంటి నాన్న? ఒరే రాంబాబు నీకెక్కడ్రా నొప్పి? తిరుగు వెళ్ళు. నొప్పి దెబ్బకు మాయమైపోతుంది. ఒరే బద్రి నువ్వు రారా. మరి అంత మంది అయితే ఎక్కువైపోతుందేమో అమ్మా. అలాగా ఒక పని చేయరా. ఏంటమ్మా? దీన్ని అలా వాసన చూసి వెళ్ళిపోరా. కర్మ. అందరూ వరుసగా రండి. చూడు ఎంత మిగిలిపోయిందో. అందరికి నొప్పులు తగ్గిపోయినట్టేగా. ఏంటమ్మా తగ్గేది? ఎలక రెట్టంత ఉంది, దానికే ఎలా తగ్గుతుందమ్మా? తగ్గకపోతే దీన్ని నీళ్లలో కలుపుకొని స్నానం చేయండిరా, నొప్పులు అవే తగ్గిపోతాయి. ఆ నొప్పులు తగ్గాలంటే ఒకటే మార్గం. ఏంటది? ఇది రాసుకోవాలా ఒళ్ళంతా పూసుకోవాలా? అయ్యో ఏం చేస్తున్నారా? పూచ రాసుకోమన్నది కదరా, అందుకే రాసుకుంటున్నా. అందుకే పూసుకున్నా. రేయ్ ఆవిడ రాసుకోమంది మందురా, అంతేగాని ఆవిడ భుజాలని చేతుల్ని కాదు. మరి అదేదో మందే ఉంటుందిరా. ఓ అలాగా. ఏది నీ చేతి ఒకసారి రాయవా? ఏమండి నేను రాస్తాను రండి. అది ఆడవాళ్ళు రాస్తేనే బాగుంటుంది. అంటే అంటే నేను ఆడదాన్ని కాదా? అవును అని ఎందుకంటాను బుజ్జి. అయితే ఓకే. ఏంటా మందు? వనమూలికలతో చేసింది, ఒంటికి చాలా మంచిది. కాకపోతే కళ్ళకు తగలకూడదు. పొరపాటున కంట్లో ఆడితే గుడ్డి వాళ్ళైపోతారు. అలాగా.